Good evening friends, welcome back to my channel The Jobs Adda. So one more interesting notification తో మీ ముందుకు వచ్చాను. First of all, I request everyone to kindly like my videos and subscribe to my channel. If you like the videos, the YouTube algorithm will recommend the video to more people such that it will give me a broader reach of the audience. And if you subscribe, that will help my channel to grow. As I am saying in every video, this is a newly formed channel, so I need your support. So kindly do like the video, hype the video, and subscribe to my channel. And I have done various videos on the different topics. It will cover the opportunities from 10th class to ITI degree, diploma and BTech also. So please do watch those videos or content in my channel as well. Yeah, thank you. Sorry, ఏదో ఇంగ్లీష్ వాడేశాను. సో THDC టెర్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. బీటెక్ బాధితుల కోసం ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ కోసం చూస్తున్నారో, బై ద వే ఐఎమ్ ఏమీ చెప్పట్లేదు, ఐఎమ్ ఆల్సో, నేను కూడా బీటెక్ బాధితుడినే, వన్ ఆఫ్ ద మెకానికల్ ఇంజనీరింగ్ బాధితుడిని. సో యా, మనకి THDC నుంచి అప్లికేషన్ అనేది రిలీజ్ అయింది. మెయిన్లీ ఎవరికి హైర్ చేస్తుంది THDC అంటే అసిస్టెంట్ మేనేజర్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్. సో ఈ 4 కేటగిరీస్లో మనకి హైరింగ్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. AM సివిల్ చూస్తే మీకు 15 వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ 10 వేకెన్సీస్ ఉన్నాయి, మెకానికల్ 10 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూస్తే ఇవి నాట్ ఏ ఫ్రెషర్ వేకెన్సీస్, అన్నిటికీ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. సారీ, AM ఇన్ సివిల్ ఈ 3 కేటగిరీకి వస్తుంది. సో ఎడ్యుకేషన్ అనేది చూసుకుంటే BE ఆర్ బీటెక్ అనేది ఉండాలి. BE, బీటెక్ ఆర్ BSc ఉండి సివిల్ ఇంజనీరింగ్లో మీ డిసిప్లిన్ అంటే సివిల్ ఇంజనీరింగ్ మీరు చదువుకొని ఎక్స్పర్టైజ్ అనేది ఉండాలి. మీకు 60% ఆఫ్ ద మార్క్స్ అనేది ఉండాలి మీ 4 ఇయర్స్ క్యుములేటివ్గా, అండ్ యాజ్ వెల్ యాజ్ 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. నేను ముందే చెప్పినట్టు ఇవి ఫ్రెషర్ వేకెన్సీస్ కాదు, అన్నీ ఎక్స్పీరియన్స్డ్ బేస్ వేకెన్సీసే. సో 4 ఇయర్స్ ఆఫ్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇందులో ఇంకొక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఉంది, మీరు ఇక్కడ రిఫర్ చేస్తే క్లియర్గా మెన్షన్ చేశాడు 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటూ 3 ఇయర్స్ అనేది మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ప్రైవేట్ సెక్టార్లో ఉండొచ్చు, లేకపోతే PSUలో ఉండొచ్చు, అది ఫిక్స్డ్ టర్మ్ అయినా కాంట్రాక్ట్ అయినా ఏ విధంగా అయినా ఎక్స్పీరియన్స్ అనేది ఉండొచ్చు. ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ మాత్రం నోట్ చేసుకోవాలి, అట్లీస్ట్ 3 ఇయర్స్ ఇన్ ద ఇమీడియట్ లోయర్, అంటే మీ మినిమం మంత్లీ గ్రాస్ అనేది 55,000 అనేది ఉండాలి. మీ మినిమం మంత్లీ గ్రాస్ అనేది 55,000 అనేది లేకపోతే ఐ థింక్ టు మై నాలెడ్జ్ మీరు ఒకవేళ అప్లై చేసినా యూ మే బీ డిస్క్వాలిఫైడ్ ఇన్ ద ఫ్యూచర్. సో అదొక్కటి చూసుకోండి మినిమం, ఎందుకంటే క్లియర్గా మెన్షన్ చేశాడు అవుట్ ఆఫ్ విచ్ అట్లీస్ట్ 3 ఇయర్స్ ఇన్ ద ఇమీడియట్ లోయర్ గ్రేడ్ ఆర్ స్కేల్ 50,000. సో ఆ 50,000 అనేది ఉండాలి. ఐ నో ద పెయిన్, ప్రైవేట్ సెక్టార్లో 50,000 అనేది కెరియర్ స్టార్టింగ్లో తెచ్చుకోవడం చాలా కష్టం. సో బట్ రిక్వైర్మెంట్ అనేది అలా ఉంది. సో ఏజ్ అనేది 35 ఇయర్స్ అనేది ఉండాలి, అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా క్లియర్గా ఇచ్చాడు, ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలో అదొకసారి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇఫ్ వి మూవ్ ఆన్, ఎలక్ట్రికల్ అనమాట. AM ఇన్ ది ఎలక్ట్రికల్ కూడా ఆల్మోస్ట్ సేమే, BE, బీటెక్ అండ్ BSc సేమ్. ఎలక్ట్రికల్ మీకు ఆ ఎక్స్పర్టైజ్ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఉండాలి. సేమ్ మొత్తం ఒకటే, ఇందాక చెప్పినట్టు 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 3 ఇయర్స్ అనేది మినిమం మంత్లీ గ్రాస్ ఆఫ్ 55,000లో ఉండాలి. సో అదే ఎక్స్పర్టైజ్ ఏం కావాలనేది కూడా నేచర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో పెట్టాడు. ఏజ్ లిమిట్ కూడా 35 ఇయర్స్ అనేది ఉండాలి.
నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా సేమే, మీకు మెకానికల్ ఉండాలి, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెకానికల్ అండ్ ఆటోమేషన్ మీద ఉండాలి. ఏజ్ లిమిట్ అందరికీ సేమే, 35 years ఉండాలి. సీనియర్ మెడికల్ ఆఫీసర్కి మాత్రమే ఒక ఎగ్జంప్షన్ ఉంది. ఇందాక మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి, అండ్ MBBS అనేది ఉండాలి సర్టిఫికేషను. అండ్ మిగిలిన పోస్ట్కి సీనియర్ మెడికల్ ఆఫీసర్కి డిఫరెన్షియేషన్ ఏంటంటే ఆ 55,000 క్లాస్ ఏదైతే ఉందో మినిమం మంత్లీ అమౌంట్ అనేది ఈ యొక్క పోస్ట్కి మాత్రం ఎగ్జంప్షన్ అవుతుంది. అది క్లియర్గా మెన్షన్ చేశారు, నాట్ రిక్వైర్డ్ ఫర్ ద పోస్ట్ కోడ్ 4 అనేసి. సో సీనియర్ మెడికల్ ఆఫీసర్కి మాత్రం ఆ ఒక్క క్లాస్ అనేది లేదనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ అనేది ఏంటంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. మీ 10th 12th గ్రాడ్యుయేషన్ అనేది ఫుల్ టైం అయి ఉండాలి అండ్ యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్ అయి ఉండాలి. పార్ట్ టైం అయినా లేకపోతే డిస్టెన్స్లో చదువుకున్నా కూడా అది అనేది రాదు. ఫుల్ టైం అండ్ రెగ్యులర్ అయి ఉండాలి. 60% అనేది మీకు ఓవరాల్ పర్సంటైల్ అనేది ఉండాలి. 59.99 వచ్చినా కూడా అన్ఫార్చునేట్లీ యూ విల్ నాట్ సెయిల్ త్రూ. మీరు ఒకవేళ ప్రైవేట్ సెక్టార్లో చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ క్లియర్గా మెన్షన్ చేశారు, ఏ డెసిగ్నేషన్లో ఉన్నారు, డేట్ ఆఫ్ జాయినింగ్, పే స్కేల్ అంతా, ఏ క్యాడర్లో ఉన్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అదనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. ఈవెన్ ప్రైవేట్ సెక్టార్ అయితే ఫామ్ 16 24 to 25 ఫామ్ 16 మనకి విజిబుల్ ఉంది కదా, ఫామ్ 16 అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఏమన్నా ఇష్యూస్ ఉండి ఫామ్ 16 అనేది మీరు సబ్మిట్ చేయలేని పరిస్థితి అనేది ఉంటే ఆల్టర్నేట్ ప్లాన్ బి కూడా ఇచ్చారు. సో అదొకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ 35 years ఆఫ్ ద ఏజ్ ఎలా డిరైవ్ అయ్యారంటే 1/7/2025కి 1/7/2025 ఈజ్ ద కట్ ఆఫ్ డేట్. ఆ డేట్కి మీ ఏజ్ అనేది 35 years ఉండాలి. ఆ డేట్కి మీ ఏజ్ 35 years కన్నా ఎక్కువ ఉంటే అన్ఫార్చునేట్లీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్, తక్కువ ఉంటే థమ్స్ అప్, యు ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ అట్లాగే ఎక్స్పీరియన్స్కి కూడా ఎలా డిరైవ్ అయ్యారు అంటే 7/11/2025 అంటే ఈ మంత్ 7th 2025కి మీకు ఆ 4 years ఆఫ్ కట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఐ హోప్ అది మాత్రం నాట్ ఏ ప్రాబ్లం, బట్ ఏజ్ అనేది మాత్రం ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే మోస్ట్లీ అంటే అప్లికేషన్స్ అనేది ఎక్కువ రాకపోతే త్రూ ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఏమైనా షార్ట్ లిస్ట్ చేసి అంటే స్క్రీనింగ్ చేసి షార్ట్ లిస్ట్ చేసుకునేసి పర్సనల్ ఇంటర్వ్యూకి పిలిపించే ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ అగైన్ అది డిస్క్రిషన్, అక్కడ కూడా మల్టీ స్టేజ్ సెలక్షన్ ప్రాసెస్ అనే ఇచ్చారు. సో అది బేస్డ్ ఆన్ డిస్క్రిషన్ అండ్ ఎంత నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది వస్తాయి అన్న దాని మీద ఉంటుంది. ఇఫ్ యు ఆర్ లక్కీ ఎనఫ్ మేబీ యూ విల్ బీ కాల్డ్ ఓన్లీ ఫర్ ది పర్సనల్ ఇంటర్వ్యూ. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా పెద్దగా ఒకవేళ టెస్ట్ ఉంటే ప్రాబ్లం లేదు, మన సైడ్ మనకి చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది. సో మనం ప్రశాంతంగా మోస్ట్లీ అందరం ఇక్కడే వర్క్ చేస్తాం కాబట్టి ఒకవేళ ఎగ్జామ్ ఉంటే అటెంప్ట్ ఇచ్చేసి వచ్చేయచ్చు. నెక్స్ట్ ఇంకొక 2 పాయింట్ కాంపెన్సేషన్. ఆబ్వియస్లీ PSU ఎనీ PSU వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా ఈ ప్రైవేట్ లైఫ్ మనం తట్టుకోలేం కాబట్టి వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. 1,80,000 అనేది ఉంది CTC, అందులో 60,000 బేసిక్ ఉంటుంది అండ్ 1 year మనం అదే ఎవరైతే క్వాలిఫై అవుతారో ప్రొబేషన్ ఉంటుంది. సో ప్రొబేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా అదే పేరోల్లోకి ఫుల్ టైమ్ ఎంప్లాయీగా కన్వర్ట్ అయిపోతాము. కెరియర్ ప్రోగ్రెషన్ కూడా కిందనే చేశాడు, ఎవరైతే డిప్యూటీ మేనేజర్గా కూడా ప్రమోట్ అవుతారు 4 years అయిపోయిన తర్వాత. సో 70,000 నుండి 2 lakhs అనేది CTC ఉంటుంది. బట్ CTC ఐ థింక్ ఇన్ PSU వి విల్ గెట్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ కాబట్టి ఇట్స్ నాట్ ఏ కన్స్టెంట్, ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది. ప్లేస్మెంట్ అనేది ఆల్ ఓవర్ ఇండియా, వాళ్ళకి ఎక్కడైతే స్టేషన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ అనేది 600 ఉంది. సో అప్లికేషన్ ఫీజ్ చూసుకునేసి అప్లై అనేది చేసుకోండి. ఈ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ నేను ఆల్రెడీ ముందుగానే చెప్పేశాను.
సో నెక్స్ట్ ఓపెనింగ్ అండ్ ద క్లోజింగ్ డేట్. ఓపెనింగ్ డేట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ మంత్ 7th అనేది ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది ఓపెనింగ్కి. సో క్లోజింగ్ అనేది నెక్స్ట్ మంత్ 6th ఉంటుంది. 6th December 2025 ఈజ్ ద క్లోజింగ్ డేట్. సో అంతే, ఈ వీడియోకి ఇవే ఆల్ ద ఇంపార్టెంట్ అప్డేట్స్. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ముందు చెప్పినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, హైప్ చేయండి. మన ఛానల్లో చాలా అదర్ కంటెంట్స్ ఉన్నాయి. ఏపీఎస్ఆర్టీసీ జాబ్స్ ఉన్నాయి, బ్యాంక్ ఆఫ్ బరోడా మీరు చేశాను, ఆర్ఆర్బి ఎన్టీపీసీ చేశాను. ఒకసారి కంటెంట్ని ఒకసారి గోత్రూ అవ్వండి, ఒక బింజ్ వాచ్ ఇవ్వండి నెట్ఫ్లిక్స్ లాగా. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏ వీడియోలో కావాలో, ఏ నోటిఫికేషన్తో మీ ముందుకు రావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్.